ఎక్కడ ఉద్యోగ కల్పన, ఎక్కడ నిరుద్యోగ భృతి, ఎక్కడ నీ సూపర్ సిక్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ హామీ నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, లేని పక్షంలో 3,000 రూపాయలు నెలకు జీతాలు ఇస్తామని చెప్పావు. ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాను, ఎవరికి ఇచ్చారో ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా. 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అందరికీ నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 అని చెప్పావు. ఎక్కడ నీ పెన్షన్, ఎక్కడ ఏ మహిళకి ఇచ్చావు నువ్వు? ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక పక్క ఆస్ట్రేలియాకు పోతావు, మీ తండ్రి ఏమో కూర్చొని లండన్ కు పోతాడు, లండన్ నుంచి దిగొస్తానే నువ్వు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడిపోతావు. ఏం సాధిస్తున్నారు మీరంతా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి తుఫాన్లకంతా కూడా పంటలు నేలమట్టమైపోయి రైతులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ పక్షాన నిలవాల్సింది పోయి మీ కుటుంబం అంతా దేశం వదిలిపెట్టి క్రికెట్ మ్యాచ్ కొన్ని రోజులు, లండన్ కొన్ని రోజులు, ఆస్ట్రేలియా కొన్ని రోజులు ఏం సాధించాలనుకుంటున్నారు నేను అడుగుతున్నా. ఏదైనా మాట్లాడితే విదేశీ పెట్టి ఏంది మీరు సాధించినటువంటి విదేశీలో? ఒక రోజు కూర్చుంటావు లూలు మాల్ అంటావు. ఏంది లూలు మాల్ విషయం ఒకసారి మాట్లాడడానికి మీకు ధైర్యం ఉందా? విజయవాడ నడిబడులో ఉన్నటువంటి ఆ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు భూమి, దాదాపు 400 కోట్లు అవుతుంది దాని విలువ. ఎకరా 100 కోట్లు ఈజీగా అవుతుంది. అది పాత బస్ స్టాండ్ సెంటర్ అంటే ఎకరాకు 100 కోట్లు అవుతుంది. దాన్ని దారాదత్తం చేశావు నువ్వు. వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి అంతా ఎంత? 115 కోట్లు. నువ్వు 400 కోట్ల ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం ఆస్తులు నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పి ఇక్కడటువంటి చిన్న వ్యాపారస్తుల జీవితాలతో ఆడుకోవడం ఇది సమంజసమా? ఆలోచన చేయి. ప్రతి ఒక్క దానికి ప్రచారానికి అయితే మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం. గూగుల్ డేటా సెంటర్ తెచ్చినామన్నావు 1,80,000. నీకు సవాల్ విసురుతున్నా నేను. 10,000 ఉద్యోగాలు నువ్వు చూపించగలుగుతావా నువ్వు రాబోయే 5 సంవత్సరాల లోపల? ఈ రోజు పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నెట్వర్క్ హాస్పిటల్ పోయి ఆరోగ్యశ్రీ వర్తించే రకంగా ఆపరేషన్ చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసి, వాస్తవం కాదా లోకేష్ గారు? అది పోయి నువ్వు ఫస్ట్ సెటరేట్ చేయి. అది సెటరేట్ చేయకుండా 400 పిటిషన్లు, మళ్ళా నువ్వు చేసిన ఘనకార్యం అని చెప్పి నీ ఆంధ్రజ్యోతి, నీ ఈనాడు పేపర్లో ప్రధాన శీర్షికలతో ఒక కథనాలు. ఈ రోజు రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పావు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఒక సంవత్సరం 8 నెలలేమో పూర్తయితా ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది 5,000 రూపాయలు. ఏ రైతైనా, ఏ పంటైనా, ఇంక్లూడింగ్ ప్యాడీ, ఇంక్లూడింగ్ మిల్లెట్స్, ఏ దానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి రెమ్యూనరేషన్, ఆ యొక్క మద్దతు ధర ఈ రోజు వస్తా ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. విద్యార్థుల గురించి ఎత్తుకుంటే విద్యార్థులు పడేటువంటి బాధ, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాలలు డైరెక్ట్ గా యాజమాన్యానికి వేస్తాము. గడిచిన 1.5 సంవత్సరం ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ మీరు వేసారా? నేను అడుగుతున్నాను సూటిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను. మీరేమో డబ్బులేమో ఆ యొక్క ప్రైవేట్ యజమానానికి జమ కట్టరు, వాళ్ళేమో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వరు. మరి విద్యార్థులు పడేటువంటి బాధను ఎవరు తీర్చాలి లోకేష్ గారు? మీ యొక్క 4,000 మంది పక్కన పెట్టి నేను ఒక 5 సమస్యలు చెప్తా. ఈ 5 సమస్యలకు పరిష్కారం చెప్పు.